ముఖం చాటేస్తూ మీరు చేసినటువంటి పోలీస్ కంప్లైంట్ల ద్వారానో లేక అధికారులతో స్టేట్మెంట్ ఇవ్వడం వల్లనో సమస్య పరిష్కారం కాదు అని నేను తెలియజేస్తా ఉన్నాను. మంత్రి గారు, మీరు ఏ రోజు వస్తే ఆ రోజు చర్చకు సిద్ధం. నేను దానికి ముందు ఒక 4-5 అంశాలు నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. మొన్న మీరు ఇచ్చినటువంటి టెండర్స్ డేటెడ్ 25 జనవరి 2024 25 జనవరి 2024 రోజు మీరు ఫస్ట్ ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలో ఏ రకమైనటువంటి GOMS నంబర్ 1 25 జనవరి 2024 రోజు ఒక జీవో తీసి మీరు ఏం చెప్పారు? మొత్తం దీంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ద గవర్నమెంట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ చైర్మన్గా ఉండి మెంబర్స్ ఎవరెవరు ఉండాలి? 5 మెంబర్సు. ఈ కమిటీ ఏమేమి మొడాలిటీస్ ఫాలో చేయాలనో దీంట్లో చాలా స్పష్టంగా గైడ్లైన్ వేసి ఒక కమిటీ వేసి దానికి టెండర్ ప్రాసెస్ చేయాలని చెప్పేసి మీరు చెప్పారు. అదే రోజు మీరు గ్లోబల్ టెండర్ ప్రకటన చేశారు. సేమ్ డే గ్లోబల్ టెండర్ ప్రకటన చేశారు. అదే రోజు మీరు కమిటీ ఎగ్జిక్యూట్ చేసి మొడాలిటీస్ ఫామ్ చేసి 5 మెంబర్స్ వేసి ఈ మెంబర్స్ కూర్చొని దాని మీద గైడ్లైన్స్ ప్రిపేర్ చేసి దానికంటూ సమయం అంటూ ఉంటుంది కదా. అదే రోజు మీరు ఒక గ్లోబల్ టెండర్ ఫ్లోట్ చేశారు. అదే రోజు టెండర్ డాక్యుమెంట్ ఫర్ ఈ టెండర్ కోసం కావాల్సినటువంటి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కావాల్సిన ఈ టెండర్ని కూడా అదే రోజు ఇంత పెద్ద గైడ్లైన్స్ తయారు చేశారు. ఒకే రోజు ఇన్ని అంశాలు మీరు తీసుకొచ్చినటువంటి మీరు ఏ ఆలోచనతో ఇవన్నీ మీరు చేశారు? ఒకే రోజులో ఇన్ని ఆలోచనలు మరి రాత్రి పగలు పనిచేశారా, దినంలో పనిచేశారా, ఎక్కడ పనిచేశారో చెప్పాల్సిన బాధ్యత గౌరవ మంత్రి గారి మీద ఉన్నది. దీన్ని పక్కన పెడితే మళ్ళీ మీరు దీంట్లో చాలా సమయాన్ని కూడా మీరు స్పష్టంగా టెండర్స్ని ఏ రకంగా టెండర్స్ ఉండాలో ఇది గ్లోబల్ టెండర్స్ అని చెప్పిన తర్వాత ఈ గ్లోబల్ టెండర్స్ కోసం పార్టిసిపేట్ చేయడానికి పంజాబ్ నుంచి హర్యానా నుంచి కూడా కొంతమంది కంపెనీస్ వాళ్ళు వస్తే ఆ రోజు జలసౌదాలో ఏప్రిల్ 18వ తారీఖు రోజు కొంతమంది రైస్ మిల్లర్లను మీరు పిలిచి ఆ రోజు నెగోషియేట్ చేసిన అంశాలను బయటపెట్టమంటారా? ఆ రికార్డును బయటపెట్టమంటారా? ఏ రకమైనటువంటి డాక్యుమెంటేషన్స్ వాళ్ళకు అష్యూరెన్సెస్ ఇచ్చారో అంశాలను బయటపెట్టమంటారా? మీరే చెప్పాలా. నేను ఇంకా గౌరవం కొద్దీ ఇవేమి కాకుండా నేను చాలా గౌరవంగా మాట్లాడుతూ రెక్టిఫై చేయాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసిన తప్ప నేను ఏ రోజు కూడా తప్పుపట్టాలనో లేకుంటే మిమ్మల్ని కార్నర్ చేయాలన్న ఉద్దేశం నాకు లేదు. నేను చాలా స్పష్టంగా ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి అవకతవకలు అరాచకాలని మీ దృష్టికి తెచ్చి కొంతవరకన్నా కరెక్షన్ చేసుకోవాల్సిందిగా నేను కోరాను. ఆ రోజు మీరు గ్లోబల్ టెండర్స్ అని చెప్పి మళ్ళీ దాంట్లో ఒక కండిషన్ పెట్టి లోకల్ రిజిస్ట్రేషన్ GST ఆఫీస్ హైదరాబాద్లో ఉండాలని చెప్పి మళ్ళీ ఒక కండిషన్ పెట్టారు. సో దట్ మీరు అనుకున్న వాళ్లకు మాత్రమే ఈ టెండర్లు ఇవ్వాలని. జలసౌదలో జరిగినప్పుడు అక్కడికి వచ్చినటువంటి బగాడియా రైస్ ఎక్స్పోర్టర్స్ కానీ గురునానక్ రైస్ అండ్ జనరల్ మిల్స్ కానీ నోగా అగ్రో లాంటి కంపెనీస్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి మేము కూడా టెండర్లో పార్టిసిపేట్ చేస్తామని వాళ్ళు అడిగితే మై కమిషనర్ సమझ रहे क्या మై డైరెక్టర్ జనరల్ అని ఒక అధికారి వాళ్ళని భయపెట్టించాడు. భయపెట్టిస్తే వాళ్ళు మా దగ్గరకు వచ్చారు. అయినా నేను దాంట్లో లోతులకు పోదలుచుకోలేదు. మరి ఇవన్నీ కూడా చేసిన తర్వాత
వాళ్ళను తప్పించి మీరు అనుకున్నటువంటి వాళ్ళకు టెండర్లు మీరు ఫ్లోట్ చేశారు. ఆ రోజు మరి రేటు డిసైడ్ అయింది కదా 2007 రూపాయలు. మరి 2007 రూపాయల మీద యూ ట్యాక్స్ నువ్వు క్వింటాల్కి 2007 రూపాయలు టెండర్లో పార్టిసిపేట్ చేస్తే మీరు దాని మీద 2223 కాడికి అంటే దాదాపు 216 రూపాయలు ఎక్స్ట్రాగా, 116 కాదు 216 రూపాయలు ఎక్స్ట్రాగా ప్రతి క్వింటాల్కి రైస్ మిల్లర్లను ఇవ్వాలని చెప్పేసి మీరు డిమాండ్ చేసిన మాట వాస్తవం కాదా? మరి అన్ని వసూలు చేయడానికి పెద్ద మనుషుల్ని వాళ్ళ పేరు చెప్పమంటే కూడా చెప్తా. రైస్ మిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్లు సెక్రటరీలు పాపం భయపడో మీకు ఆడ కూర్చుంటారు. బికాజ్ వాళ్ళు కూడా స్టాకులు పెట్టుకొని అమ్ముకొని ఉంటారు కాబట్టి వాళ్ళు మీకు భయపడతారు, కమిషనర్కి భయపడతారు. స్టాకులు కొన్ని వందల కోట్ల రూపాయల స్టాకులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఎట్లొచ్చినాయి? వాళ్ళ మిల్లింగ్ కెపాసిటీ ఎంత? మిల్లింగ్ కెపాసిటీ మించినటువంటి స్టాకును వాళ్ళ దగ్గర పెడితే రైస్ మిల్లర్ ఎట్లా భరిస్తారు? వాళ్ళకి స్టాక్ యార్డ్స్ ఎక్కడ ఉంటాయి? మురిగిపోతే ఎవరు బాధ్యులు? థెఫ్ట్ అయితే ఎవరు బాధ్యులు? మరి వాళ్ళు ఏం చేయమంటావు వాళ్ళని? వాళ్ళందరినీ కూడా మీరు రైస్ మిల్లర్ని మీ దగ్గర గోడాములు లేకనో లేకుంటే ఇమీడియట్గా దాన్ని మీరు అమ్ముకోలేకనో వాళ్ళ మీద పెట్టి ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ మాకు బియ్యం అవసరం లేదు, డబ్బులు కావాలా? మరి రైస్ మిల్లర్లు కూడా మేము పార్టిసిపేట్ చేస్తామంటే రైస్ మిల్లర్లు పార్టిసిపేట్ చేసే అవకాశం లేకుండా మీరు టెండర్లలో రకరకాల కండిషన్లు పెట్టి వాళ్ళని పార్టిసిపేట్ చేయకుండా చేసిండు. బియ్యం ఇస్తామంటే బియ్యం వద్దంటాం. బియ్యం వద్దని చెప్పి బియ్యం బదులు మాకు డబ్బులు కావాలంటారు. డబ్బులు మళ్ళీ మీరే 2007 రూపాయలు డిసైడ్ చేస్తారు. మళ్ళీ వాటిని మీరే 2223 రూపాయలు మీరే డిసైడ్ చేస్తారు. ఈ రకంగా వారిని ఇబ్బంది పెట్టి భయపెట్టి మీరు జల సౌదాలో చేసినటువంటి వాళ్లకు మీకు 6 నెలల అవకాశం ఇస్తాం, కావాలంటే బాండ్లు రాసిస్తాం, స్టాంప్ పేపర్ల మీద రాసిస్తాం, లేకుంటే కేసులు పెడతాం. మీరు చేసినటువంటి వసూళ్లు అరాచకం బయట పెట్టమంటారా? అధికారులు లీగల్ చర్యలు తీసుకోమనండి. ఏం లీగల్ చర్యలు, ఎన్ని కేసులు పెడతారో పెట్టమనండి. దీంట్లో ఏమైనా తప్పిదం ఉంటే చెప్పండి. బ్యూరోక్రాట్ టర్న్ పొలిటీషియన్. ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉద్యోగం నుంచి రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి అధికారులు చెప్తే అధికారులతోటి స్టేట్మెంట్లు ఇప్పిస్తే ఇది ఎక్కడ కూడా గతంలో నేను చూడలే. నీవు దమ్ము ధైర్యం ఉంటే రా, ముందుకు రా, మాట్లాడదాం. నువ్వు ఎందుకనంటే నువ్వే కదా స్టేట్మెంట్ ఇచ్చింది, నువ్వే కదా. ఈ స్టేట్మెంట్ చాలా స్పష్టంగా నేను చెప్తా ఉన్నాను. నీ మీద జరిగినటువంటి అవినీతి, నువ్వు చేసినటువంటి అరాచకాలు ఏందో ప్రజానీకానికి తెలియజేస్తున్న సందర్భంలో ఒకవేళ తప్పైతే నువ్వు రా, నేను బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పిన తర్వాత కూడా పోలీసుల కేసులకు భయపడతానా? నేను లీగల్ యాక్షన్లకు భయపడతానా? నేను మాట్లాడేదంటే తప్పిదం ఏమైనా ఉన్నదా? నేను మిమ్మల్ని గౌరవిస్తాను, అధికారులను గౌరవిస్తాను, వాళ్ళు కూడా కష్టపడి చదువుకున్నారు కాబట్టి. కానీ ఇట్ డజంట్ మీన్ దట్ మీరు తప్పు చేసినా, అరాచకం చేసినా, అవినీతి చేసినా, విచ్చలవిడిగా లూటీ చేసినా మేము చూస్తూ ఊరుకోవడానికి లేము. ఇక్కడ భారతీయ జనతా పార్టీలో ప్రజా గొంతుకై ఒక అపోజిషన్ నాయకుడిగా నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తున్నా. నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తున్న సమయంలో ఇలాంటి ఎన్నో అవాంతరాలు వచ్చినా దేనికి భయపడే మనస్తత్వం నాది కాదు. నేనే కొన్ని కోట్ల రూపాయల విలువైన ఆస్తుల్ని, కాలేజీలను కూడా వదులుకొని నేను రాజకీయాల మీద ఉన్నటువంటి మక్కువతోటి ప్రజాసేవ చేయాలన్న మక్కువతోటి వచ్చినటువంటి వ్యక్తిని నేను. ఈరోజు ఇంత ఓపెన్గా ఇంత డాక్యుమెంటేషన్తో నేను ముందుకు వచ్చి చెప్తా ఉంటే, మీరు చేసినటువంటి అరాచకాలు, అవినీతి చెప్తా ఉంటే మీరు నన్ను సమాధానం చెప్పాల్సింది పోయిన నువ్వు ఈ రకంగా కేసులు పెట్టడం ఇది దారుణం, ఇది నీచం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకా చాలా అంశాలు
ఒకటొకటిగా చెప్తా. బికాజ్ ఇప్పుడు తెరదీసినావు నువ్వు, ఇప్పుడే నువ్వు ఛాలెంజ్కి నువ్వే తెరదీసినావు కాబట్టి నేను ఇంకా చెప్తాను. మరి ఇంకా దీంట్లో కూడా చాలా అంశాలు ఉన్నాయి, కానీ మంత్రి గారు ఎందుకు మాట్లాడతలేరు, అవగాహన లేక మాట్లాడతలేరా, లేకుంటే అవినీతికి భయపడి మాట్లాడతలేరా, ఇవన్నీ కూడా వారు మాట్లాడిన రోజు చాలా అంశాలు, ఇంకా చాలా చాలా పేపర్స్ ఉన్నాయి, ఇవన్నీ చెప్తాను. దాని తర్వాత దీనిలో గమ్మత్ చేయమంటే ఇంకోటి చెప్తాను. టెండర్స్ ఫ్లోట్ చేసేటువంటి వ్యక్తి దీంట్లో స్పష్టంగా ఏ రోజు లోపల దీన్ని లిఫ్ట్ చేయాలనో దానికి డేట్ ఇచ్చారు. ఆ డేటు ఈరోజు 23 మే లోపల వాళ్ళు టెండర్ చేసినటువంటి కంప్లీట్ మెటీరియల్ని లిఫ్ట్ చేయాలని చెప్పేసి మరి ఈ టెండర్లో చెప్పారు. ఈ టెండర్లో చెప్పిన తర్వాత నేను ఒకటే అడుగుతా ఉన్నాను గౌరవ మంత్రి గారిని, 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మీద టెండర్ జరిగితే 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఈ రోజు లోపల పూర్తిగా లిఫ్ట్ చేయాలా, లేకుంటే మీ ఈఎండి ఫోర్ఫిట్ చేస్తాను, పూర్తిగా లిఫ్ట్ చేయకుంటే ఈరోజు ఫోర్ఫిట్ చేసి మీ మీద పెనాల్టీ వేస్తాను, మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ చేస్తానని చెప్పి మళ్ళీ అంటే 35 లక్షల మెట్రిక్ టన్నులు అంటే 3,50,00,000 కుంటాలు, 3,50,00,000 కుంటాలకి 216 రూపాయలు ఎక్సెస్గా వసూలు చేసేటువంటి డబ్బు విలువ 800 పైచిలుకు, 800 కోట్ల పైచిలుకు. ఇది ఇంకొక స్కామ్. ఇంతేకాదు దీంట్లో మళ్ళీ ఒక లెటర్ ఇష్యూ చేసిండ్రు హిందుస్థాన్ ఎంటర్ప్రైజెస్ ఈ 4 టెండర్లకి. ఎప్పుడు 30 ఏప్రిల్లో 30th ఏప్రిల్ ఇంకో లెటర్ ఇచ్చి 30th ఏప్రిల్లో ఏం చెప్తున్నారంటే మీకు మళ్ళీ లిఫ్టింగ్ ఆఫ్ ప్యాడీ నాట్ స్టార్టెడ్ ఈవెన్ ఆఫ్టర్ 68 days, రిక్వెస్ట్ టు ఎక్స్పెడైట్ లిఫ్టింగ్ ఆఫ్ ప్యాడీ ఇమీడియట్లీ. 68 రోజులైనా ఇప్పటి వరకు మీరు ప్యాడీని లిఫ్ట్ చేస్తలేరు, మీరు దయచేసి ఎక్స్పెడైట్ చేయమని అంటున్నారు. మరి ఈ రోజు అయిపోయింది కదా, మీరు ఏం చర్యలు తీసుకున్నారు, ఎంత లిఫ్ట్ అయింది, కనీసం 2% లిఫ్ట్ చేయగలిగినరా? 2% కూడా లిఫ్ట్ చేయకుంటే ఈ టెండర్ తీసుకునేటువంటి వాళ్ళు చేస్తున్న పని ఏంది? కేవలం మీ డబ్బులు వసూలు చేసి ఇవ్వడమే వాళ్ళ పనా, లేకుంటే నిజంగానే వాస్తవంగానే వీళ్ళంతా కూడా టెండర్ ప్రకారము ఆ బియ్యాన్ని వడ్లని లిఫ్ట్ చేస్తున్నారా? సమాధానం చెప్పాలని నేను మీ ద్వారా కమిషనర్ గారిని మంత్రి గారిని అడుగుతున్నా. రెండోది, వీళ్ళందరికీ కూడా మళ్ళీ ఇంకా సమయం ఇస్తాం, ఎక్స్టెన్షన్ ఇస్తారంట. 68 రోజులు లిఫ్టే మొదలు కానటువంటి కంపెనీలకు ఏమని చెప్పేసి మీరు ఎక్స్టెన్షన్ ఇస్తారో దీనికి సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇదే మాదిరి సన్నవడ్ల విషయం కూడా ఒక మాట చెప్పి నేను ముగిస్తా. ఇంకా చాలా ఉంది, చాలా డాటా ఉంది నా దగ్గర. ఆ డాటా అంతా నేను ఇప్పుడు చేయాలనంటే నేను ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్ళి దీని మీద మరి కమిటీ చేస్తారా, లేకుంటే అసెంబ్లీలో దీని సంగతి నేను మాట్లాడేది మరి దీని మీద ఏం చర్యలు తీసుకుంటారో ప్రశ్నిస్తా. కానీ ఈరోజు ఇంకోటి సన్న బియ్యం మీద కూడా ఒక మాట చెప్పి నేను ముగించదలుచుకున్నా. అయ్యా, సన్న బియ్యము 2022-23 స్టాక్ మొన్న ఈ ప్రభుత్వము 2,259 రూపాయల కాడికి 1,59,000 మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని అమ్మేశారు. 2,259 రూపాయల కాడికి 1,59,000 మెట్రిక్ టన్ బియ్యాన్ని అమ్మేసి ఈరోజు మళ్ళీ విద్యార్థుల పేరు మీద విద్యార్థుల కోసమనో హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు సన్న బియ్యం పెట్టాలనో
2,20,000 టన్నుల బియ్యాన్ని 57 రూపాయలకు కిలో చొప్పున 5,700 రూపాయల క్వింటాల్ చొప్పున కొన్నారు. 2,259కి అమ్మడం ఏంది సన్న బియ్యాన్ని? 5,700 రూపాయలకి బియ్యాన్ని ఎందుకు కొనాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలి. ఇది 22 లక్షల క్వింటాళ్ళు, 2,20,000 టన్నులు అంటే 22 లక్షల క్వింటాల బియ్యం 2,259కి అమ్మి 5,700 రూపాయలకు ఆ బియ్యాన్ని కొంటున్నమాట వాస్తవం కాదా? అది కూడా 10% నూకలట. ఇవాళ ఓపెన్ మార్కెట్లో 36 రూపాయలు, 10% నూక ఉన్న సన్న బియ్యం 36 రూపాయలు. మీరు అమ్మింది 2,259. ఓపెన్ మార్కెట్లో మ్యాక్సిమం 40 రూపాయలు. 40 రూపాయలన్నా ఈరోజు 57 రూపాయలు అంటే 17 రూపాయలు, అంటే క్వింటాల్కి 1,700 రూపాయలు. ఇట్లా 22 లక్షల క్వింటాల్ అంటే ఎన్ని వందల కోట్ల రూపాయల కుంభకోణమో ఇదొక కుంభకోణం. అయ్యా మీ గురించి నేను చెప్పాలంటే నా దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. కమిషనర్ గారు ఏదో గాలి మాటలు మహేశ్వర్ రెడ్డి ఎప్పుడు మాట్లాడు, ఏదున్నా ఆధారాలతో మాట్లాడతాడు, వాస్తవాలు మాట్లాడతాడు, ఏదున్నా సబ్జెక్ట్ డిబేట్ కాకుండా గౌరవప్రదంగా ఉంటాడు, గౌరవప్రదంగా మాట్లాడతాడు. నేను డిపార్ట్మెంట్లో జరిగిన అవకతవకలు వెలికితీసే ప్రయత్నం చేసి ప్రజానీకానికి జరుగుతున్న కుంభకోణాల అంశాలు చెప్పదలుచుకున్నా తప్ప నాకు ఏ ఒక్కరి మీద కూడా పర్సనల్ గ్రేజ్ ఉండదు. మీరు లీగల్ యాక్షన్స్ ఏం తీసుకున్నా నేను సిద్ధంగా ఉన్నా. ఎన్ని కేసులు పెట్టినా నేను ప్రజానీకం కోసం పోరాటం చేయడానికి ప్రజా గొంతుగా నిలబడ్డా. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఇలాంటి కుందెల్లా వాటికి భయపడే సమస్య లేదు. ఖచ్చితంగా ప్రజాపక్షం నిలబడతాం, పోరాటం చేస్తాం. ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఈ అంశాన్ని వెలుగులోకి తీసుకొస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ, చాలా అంశాలు ఉన్నాయి. ఇవన్నీ అంశాలు కూడా మంత్రి గారు వచ్చినప్పుడు రుజువులతో సహా సాక్ష్యాలతో సహా నేను చూపించడానికి సిద్ధంగా ఉన్నా. మంత్రి గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెడతారో ఎదురు చూస్తున్నా. థ్యాంక్ యూ. ఇదే వైట్ పేపరే కదా నేను చెప్పింది, ఇప్పటిదాకా వైట్ పేపర్ గురించి చెప్పిన. అదే అండి, ఇప్పుడు మీడియాకి అన్ని రిలీజ్ చేసి చూపించాను కదా, జీవోలతో సహా చూపించాను, డాక్యుమెంట్స్తో సహా చూపించాను. మరి ఎవరు వైట్ పేపరు, ఎవరు కలర్ పేపరు అన్నీ మరి. అందుకే పాపం ఆయనకు కూడా పాపము జగ్గారెడ్డి గారు కూడా మాట్లాడమంటేనే మాట్లాడినని చెప్తా ఉన్నారు కదా. నేను అదే చెప్తా ఉన్నాను. సబ్జెక్టు మంత్రి గారికి, మినిస్టర్ గారికి బాధ్యతాయుతమైన పదవులు ఉన్నటువంటి వ్యక్తి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఆయన వైట్ పేపరా, కలర్ పేపరా, బ్లాక్ పేపరా ఇప్పటికైనా మీకు అర్థమై ఉంటుంది కదా. థ్యాంక్ యూ.